కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేందుకు తెలంగాణ కార్మిక హక్కుల పోరాట సంఘం ఏర్పడిందని ఆ సంఘం నాయకులు లింగాల చిన్నన్న తెలిపారు. సోమవారం ఆయన సంఘ నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తమకు ఏం సంఘంతో పోటీ లేదని తెలిపారు. కార్మికుల సమస్యలపై ఉద్యమించడమే సంఘం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. అలాంటి భావాలు కలిగిన వారు తమ సంఘంలో చేరాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కార్మిక హక్కుల పోరాట సంఘం, తెలంగాణ కార్మిక హక్కుల పోరాట సంఘం, కార్మికుల ఐక్యత. తెలంగాణ కార్మిక హక్కుల పోరాట సంఘం నూతన సంఘంగా చేయడం జరిగింది. కార్మికుల అభిప్రాయాల మేరకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు మాత్రమే పోరాటాలు చేస్తున్నాయి. కొన్ని సంఘాలు చేసినప్పటికీ ప్రభుత్వం మీద ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఎన్ని కార్మిక సంఘాలు ఉంటే అంత కార్మికులకు లాభదాయకమని వాళ్ళు ఆలోచించి కార్మికుల అభిప్రాయాల మేరకే ఈ సంఘాన్ని ఏర్పడడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సంఘాలకు పోటీ సంఘం కాదు, ప్రభుత్వాల విధానాలకు మాత్రమే తెలంగాణ కార్మిక హక్కుల పోరాట సంఘం పోటీ సంఘంగా పనిచేస్తుంది. కాబట్టి జిల్లాలో ఉన్న కార్మికులందరూ కూడా ఈ సంఘానికి ఆహ్వానితులే. అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ పంచాయతీ వర్కర్లు, మున్సిపాలిటీలు, భవన కార్మికులు, బీడీలు చుట్టే వాళ్ళు, ఆటో డ్రైవర్లు, జిల్లాలో ఉన్న 40 రకాల కార్మికులందరూ కూడా ఈ సంఘంలోకి ఆహ్వానితులే. కాబట్టి మీ జిల్లాలో ఉన్న కార్మికులు ఆదరించాలని, ఈ సంఘాన్ని ఆదరించి మీరు ఈ సంఘంలోనికి పెద్ద సంఖ్యలో ఈ సంఘంలో చేరికై మీ హక్కుల కోసము పోరాటం చేయాలని, అందుకని మన బ్యానర్ యొక్క ముఖ్య అంబేద్కర్ ఈ ఏప్రిల్ నెలలో కానీ రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము ఒక భార్యను ఎన్నుకొని ఈ రోజు 13వ తారీఖు నాడు ఈ సంఘాన్ని